నటుడు మంచు మనోజ్ వైఖరిపై పోలీసులు సీరియస్ అయ్యారు. మంచు మనోజ్ చంద్రగిరి సమీపంలోని బాకరాపేటలో ఉన్న ప్రైవేట్ రిసార్ట్లో ఉంటున్నారు. బాకరాపేట పోలీసులు ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీ చేస్తున్న సమయంలో రిసార్ట్ లోపల ప్రైవేట్ బౌన్సర్లు కనిపించడంతో అక్కడికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బౌన్సర్లు ఇచ్చిన సమాచారంతో మంచు మనోజ్ రిసార్ట్ నుంచి బాకరాపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రాత్రి సమయంలో హైవే ఘాట్ రోడ్ ప్రాంతంలో బౌన్సర్లు ఎందుకు ఉన్నారని వివరాలు తెలుసుకున్నామన్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర మెట్లపై మనోజ్ కూర్చొని నిరసన తెలిపారు. తాను రిసార్ట్లో ఉంటే ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్ఐకు రిసార్ట్లో ఏం పనిని ప్రశ్నించారు మంచు మనోజ్. తానేమైనా టెర్రరిస్టా, తానేమైనా దొంగనా, అర్ధరాత్రి ఎందుకు తనను బెదిరించారని ఆరోపించారు. తన దగ్గరకు ఎందుకు వచ్చారు, తమను ఎందుకు బెదిరించారో చెబితే వెళ్లిపోతానని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై కూర్చున్నారు. ఇక రిసార్ట్లో ఉంటే ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ సైరన్ వేసుకుని వచ్చారని సిఐకు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఏమైనా పుష్పనా, షెకావత్తులా వచ్చి ఎత్తుకుపోవడానికి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక స్టేషన్ సిబ్బంది అభిమానులతో వచ్చారని ఇక సిఐ ఇమ్రాన్ బాషా మనోజ్ చెప్పారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, తనకు రిసార్ట్ ఇవ్వద్దని, హోటల్లో భోజనం పెట్టద్దని బెదిరిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. అభిమాని అంటే కాదు, ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్. నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు, ఏడుంటావు, అభిమానికి ఎందుకు సార్ నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళు ఏం చేస్తారు అందరు? మీరు ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమాని అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదండి, మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా. హలో సార్, ఆయన అభిమానాన్ని అడుగుతున్నా నేను. అభిమానం కోసమే వచ్చాడా, ఇంకేదైనా వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు.